నరేంద్ర మోడీ గారు నిన్న భారత ప్రధాని గారు నిన్న రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ కాదు కానీ ఒక వీడియో విడుదల చేసిండు. ఆ వీడియోలో నేను భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణలు, ఆ తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, భారత్ ఎలా దాడి చేసింది, పాకిస్తాన్ను ఎలా ఎదుర్కొంది అనేటువంటి అన్ని అంశాలను చర్చించే ప్రయత్నం చేసిండు. అయితే ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని, ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఏదో కొంత ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు కానీ, వ్యతిరేకత కానీ, దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితిలో ఆ వీడియో రిలీజ్ చేసినట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే మరి వాస్తవానికి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన దాంట్లో వార్త ఏదైతే ఉందో, నేను ఈనాడు పేపర్ చదివేటువంటి క్రమంలో నాకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అందులో ఒకటి, పాకిస్తాన్తో మనము ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించినాం? సో పాకిస్తానే చొరవ చూపించిందా, లేకపోతే అమెరికా ఒత్తిడి ఏమైనా చేసిందా, నిజంగా భారతే వెనక్కి తగ్గిందా? ఈ అనేటువంటి అంశాలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, భారత్ తన మిసైళ్లను పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచినటువంటి ప్రాంతంలో మిసైళ్లను వేసినట్టుగా, అక్కడి నుంచి ఆ రేడియేషన్ రిలీజ్ అవుతున్నట్టుగా, తద్వారా పాకిస్తాన్ భయపడి వెంటనే అమెరికాను అప్రోచ్ అయిపోయి మధ్యవర్తిత్వానికి రిక్వెస్ట్ చేయడంతో మధ్యవర్తిత్వం భారత్కు భారత్తో మధ్యవర్తిత్వం జరిపి ఈ విరమణకు అంగీకరింపజేసారు అనేది ఒక కథనం కనిపించింది. అయితే విషయం ఏంటంటే, మేము మా మిసైల్ని ఏదాన్ని కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశాల వైపు తీసుకుపోలేదు అని మన భారత ఎయిర్ ఫోర్స్ ఖండించింది. అది కాబట్టి ఆ చర్చకు తావలేదు. ఇక పాకిస్తాన్లో అణుబాంబులు దాచినటువంటి చోట మన మిసైల్ పడడంతో రేడియేషన్ రిలీజ్ అవుతుంది అనేటువంటి మాట చెప్పి ఇది కూడా అబద్ధమని ఇరు దేశాలు కూడా ఖండించినాయి. సో కాబట్టి ఆ చర్చకు తావులేదు. అంటే మనం అణుబాంబులను డిస్టర్బ్ చేసినాము అనేటువంటి చర్చకైతే అక్కడ తావులేదు. రెండో అంశం ఏంటంటే, భారత్ను అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ ఎందుకు తలొగ్గింది అనుకున్నప్పుడు ట్రంప్ కూడా ప్రకటన చేసిండు. ఏమని? నా మధ్యవర్తిత్వం వల్లనే ఈ సంధి కుదిరింది, లేకపోతే చాలా విస్ఫోటనం జరిగేదనేటువంటి మాట ఆయన చెప్పిండు. సో ట్రంప్కు సంబంధించి వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు విధిస్తామనేటువంటి హెచ్చరిక భారత్కు ట్రంప్ చేయడంతో భారత్ దిగొచ్చిందనేటువంటి ఇంకో కథనాన్ని కూడా అదే పేపర్లలో చదవడం జరిగింది. సో ఏది నిజం? నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాట తర్వాత మనం పేపర్లో ఒక మాట చూస్తే, ఈనాడు పేపర్లో చూసినటువంటి హెడ్లైన్, కాళ్ళ బేరానికి వచ్చింది అని చెప్పి మనం హెడ్లైన్ చూస్తా ఉన్నాం. కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్పులు ఎందుకు జరిపింది? మళ్ళా కాళ్ళ బేరానికే వచ్చింది, కానీ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ బాంబులు పడ్డాయి అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు మళ్ళీ కాల్పులకు ఎందుకు దిగిండు? వాడే ఊకోవాలి, ఇంకా వద్దురా అని చెప్పి వద్దని దండం పెట్టాలి, వాడే దండం పెట్టి ఊకోవాలి. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. సో ఇదే ఈనాడు దినపత్రికలో మనం రెండు పక్కన చూడొచ్చు. ఇగో, జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు అంటూ ఒక వార్త ఉంది. ఇక్కడ కాళ్ళ బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. అక్కడ పోయేసరికి కాళ్ళ బేరం కాదు, ఇది కాల్పులు అని చెప్పి మళ్ళీ కాల్పులు చేశారు. నిజంగా వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చిరా రాలేదా అనేది పక్కన పెడితే, సో దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలనుకున్న అంశంలో కొంత ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ అయినట్టుగా మాత్రం నిన్నటి దాన్ని పట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు మేమిద్దరిట్లలో ఎవరినో సుదర్శన్ తప్పు చేసిండు అనుకో, నన్ను కాల్చి చంపితే ప్రజలకేం సంబంధం? కాబట్టి నీ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోలేదు, వాళ్ళు దొరకలేదు, వాళ్ళ టాపికే లేదు. మరి ఉగ్ర శిబిరాలను మనం విధ్వంసం చేసినాం, మంచిదే చేసినాం, చేయాల్సిందే కూడా. కానీ వీళ్ళేరి ఈ అంశం చర్చకు రాలే. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించినటువంటి అంశంలో పాకిస్తాన్తో చర్చలు ఉంటే ఆ అంశం పైనే ఉంటాయి అనేటువంటి మాట చెప్పారు. ఆ అంశం చేజారి మంచిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం చేజిక్కించుకునేటువంటి అవకాశాన్ని మనమే చేజార్చుకున్నామని చెప్పి మన రిటైర్డ్ ఆఫీసర్సు, ఆర్మీ ఆఫీసర్సు, ఎయిర్ ఫోర్సు, నావీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో మనం ఈ అన్ని ఆపర్చునిటీలని వదులుకొని అసలు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఇండియా ఏం సాధించింది, నిజంగా 27 మందిని చంపినటువంటి ముష్కర్లను పట్టుకొని నడి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా కాల్చినామంటే అట్లాంటిది వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు తెర మీదకి వచ్చినాయి. ఓవైపు భారత్ ఏమో మనం ఈ యుద్ధం గెలిచినాం, తుదముట్టించినాం అని చెప్తా ఉంటే, పాకిస్తాన్ దినపత్రిక చూడు ఏం రాసుకొచ్చిందో.
కాశ్మీర్ టేక్ సెంటర్ స్టేజ్ యాజ్ ఫ్రాగిల్ సీజ్ ఫైర్ హోల్డ్స్ అని చెప్పి వాళ్ళేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ పేపర్లలో ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రెండోది ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రీది కరాచీలో ర్యాలీ తీసినాడు, పెద్దది ర్యాలీ తీసి మనమే గెలిచినామని చెప్పి చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా వచ్చినాక వాటి పట్టించుకోరు. అయితే ఏం జరిగింది అనేది ఇంకా సంశయంగానే మిగిలిపోయింది. అసలు ఈ భారతదేశ ప్రజలకు ఆపరేషన్ సింధూర్ కానీ ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో కానీ ఇంకా పూర్తి స్థాయి వాస్తవాలు తెలవలేదు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. మరి నరేంద్ర మోడీ గారు ఈ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎంత నష్టం జరిగింది, మనకెంత నష్టం జరిగింది, దాయాదులను ఎంత నష్టపరిచాము, ఆర్థికంగా నిన్న 6 ప్రశ్నలు మనం నరేంద్ర మోడీ గారు చెప్పాల్సినటువంటి ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రశ్నల్లో 1-2 మినహా మిగతా పూర్తి స్థాయి ప్రశ్నలకు సమాధానం వచ్చినట్టుగా అనిపించట్లేదు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది అది ఏం జరిగిందో ఎటుపోయిందో అర్థం కానటువంటి పరిస్థితి. మన నాయకులు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. వాస్తవానికి ఆర్మీ తమ శక్తియుక్తులంతా ఉపయోగించింది. మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలి. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత నావీ వాళ్ళు అవకాశం ఇస్తే పాకిస్తాన్ కూడా గుంజుకొచ్చి లోపల పడేసేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి అంత పెద్ద ఫోర్సును పెట్టుకొని మనం ఎందుకు వెనక్కి తగ్గామనేది చాలా వరకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. సరే, ఏదో వాస్తవాలు బయటికి ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి. కానీ ఒక మాట అయితే సత్యం, ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. సో అది నరేంద్ర మోడీ గారు మరో రూపంగా చెప్తాడా, ఇంకో రూపంగా చెప్తాడా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడా, ఆయన కొన్ని విషయాలను దాచడం వల్ల ఈ దేశ ప్రయోజనాన్ని కాంక్షిస్తూ ఉన్నాడా అనేది తెలవాల్సినటువంటి అంశం. ఆయన మంచి చేస్తుండా, చెడు చేస్తుండా, విపక్షాలు ఆరోపించేది తప్ప, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు తప్ప అనేది నివృత్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో కొంతవరకైనా కూడా వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఏదేమైనప్పటికీ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ముష్కర్లను ఇప్పటి వరకు మనం పట్టుకోలేదు, వాళ్ళను కాల్వలేదు, వాళ్ళను అరెస్ట్ చేయలేదు. ఇది జరిగినటువంటిది. ఇప్పుడు తిన్మార్ మలన్న మీరు ఇట్లా మాట్లాడుతుంటే మీద గౌరవం ఉండే ఆ గౌరవం పోతుంది, గుర్తుపెట్టుకోండి. బాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది, నన్ను గౌరవించుడు బంద్ చేయరు మీరు. నేను మీ లెక్క మనిషినే, అర్థమైందా? ఎస్, యుద్ధం చేయాలంటే మన వైపు కూడా నష్టం జరుగుతుంది. కానీ మనము ఇక్కడే మన బీహార్లో జరిగినటువంటి ర్యాలీలో నరేంద్ర మోడీ గారు అన్నారు, నీ తాన అనుభవములుంటే మా తాన లేవా, మేము దీపావళి కోసం దాచిపెట్టినాం అనుకుంటున్నావా అని చెప్పి మనం ఆ డైలాగులకు ఇక్కడ జరిగిన వ్యవహారానికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికి కూడా ఈ దేశం మనది, ఈ దేశం గొప్పగా ఉండాలి, ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి. ఆ విషయంలో ఏం తేడా లేదు, శశబిషాలు అంతకంటే లేవు. ఇక కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం ఏంది అనేది మనకి సుదర్శన్ స్టార్టింగ్లో వివరించిండు. ఆ కాశ్మీర్ ఎట్లా వచ్చింది, కాశ్మీర్ పంచాయతీ ఏంది, అసలు పాకిస్తాన్కి మనకు ఉన్నటువంటి లొల్లి ఏంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఇంకొక వార్త తీసుకోవాలి. తెలంగాణలో మనం ఇంత మొత్తుకుంటున్నాం, భారతదేశ వ్యాప్తంగా కులగణన కావాలని మొత్తుకుంటా ఉన్నాం. రెండోది, తెలంగాణలో ఏదో కులగణన చేసి రెడ్డిదో గుడ్డిదో చేసి బీసీల లెక్క 56% దాటిందని నివేదికలు బయటపెట్టిరు. ఓవరాల్గా గంపగుత్తగా లెక్క బయటపెట్టిరు. ఇంత జరుగుతుంటే కూడా సమాచార కమిషన్లో ఒక్క బీసీని కూడా పెట్టలేం. మళ్ళా చూసుకో, ఇక ఆర్టీఐ కమిషన్ సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్టీఐ కమిషనర్కి సంబంధించి ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని పెట్టిరు. చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఆర్టీఐ కమిషనర్గా అయోధ్య రెడ్డి. పాపం ఈ అయోధ్య రెడ్డి చాలా మంచివాడు, చెప్తా. మంచివాడు అయోధ్య రెడ్డి. ఆ తర్వాత ఇంకెవరు మెంబర్లు,
ఇంత బీసీలు ఇంత అదే నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడే కదా బీసీలు ఉన్నత పదవులకు అర్హులు గారా నిన్న ఈ పేపర్ తీస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణ అర్హులు గారా ఇక ఇంకో ఆయన పివి శ్రీను ఈయన బ్రాహ్మణ ఈయన రెడ్డి ఆ తర్వాత పర్వీన్ ఈమె ఓసీ ఎంఐఎం కోట. దేశాల భూపాల్ ఎస్సీ. బీసీలు ఒక్కరు లేరు, ఒక్క బీసీ లేడు సమాచార కమిషన్లో ఇప్పటికీ. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు నిన్నటి పేపర్ ఏది నిన్నటి ఏదో పేపర్ మనదేనా ఇట్లా వాట్సాప్లో వచ్చేసి పంపి. ఇదే కదా ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నాడు చూడు, అత్యున్నత పదవులకు బీసీలు పనికిరారా అంటున్నాడు. పోయి అడుగుపో ముఖ్యమంత్రిని అడిగి సమాచార కమిషన్లకు బీసీలు పనికిరారా ముఖ్యమంత్రి గారా అని అడుగు, తెలుస్తుంది నీకు. పదవి వచ్చినంతసేపే ఓ మాట, పదవి వచ్చిన తర్వాత ఇక బీసీలతో సంబంధం లేదు. ఒక్క సమాచార కమిషనర్ని బీసీలను పెట్టించలేకపోయినావు కదా, నువ్వు బీసీ మంత్రివి. మళ్ళా ఇక్కడ ఒక్క బీసీ ఉండడా సమాచార కమిషన్లో? ఒక్క బీసీ వీళ్ళకి ఇచ్చినందుకు కాదు, మా బీసీ ఎందుకు లేడని అడుగుతా ఉన్నాం. వీళ్ళకి ఇచ్చినందుకు కాదు, మా బీసీ ఎందుకు లేడు? పనికిరారా బీసీలు మేము ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కి బీసీ ప్రజలారా మన బీసీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మనయే ఇవి మనయే అడ్వకేట్ జనరల్ మనయే అన్నీ చేసుకోవచ్చు మనం. ఇక ఒక్క ముఖ్యమంత్రి పీఠం బీసీలకు రావాలి గంతే. అది కూడా గింతకాలం ముంగట మేము ఈ తెలంగాణ జనాభాలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే 56.7% అన్నారు. ఈ 56.7%లో ఒక్క బీసీ కనిపించలేదా సమాచార కమిషన్కు పనికొచ్చే ఒక్క బీసీ? ఇప్పుడు మీ లెక్క ప్రకారమైన సగం అని ఉండాలి కదా. ఈ 2 కోట్ల మంది బీసీల్లో ఒక్కడన్నా బీసీ ఓడు, సామాజిక సేవ చేసినోడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు ఒక్కడు కనిపించలేదా? ఎటు పోయిరన్నట్టు? ఓ దిక్కు చెప్తుంటేనే ఇంకో దిక్కు ఇది జరిగే. ఇవి కాకపోగా ఇవి ఇయ్యకపోగా ఇక బీసీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఏడున్నారు, వాళ్ళని ఏసీబీలకు పట్టించుడు. నిన్న సూర్యాపేట కాడ డిఎస్పీని సిఐని ఇద్దరిని పట్టించారు. ఓ దిక్కు ఈడ అన్యాయం జరుగుతుంది, మీదికెళ్ళేమో ఇగో ఈ కథ. సమాచార కమిషన్లో బీసీ ఎవడు పనికి రాలేదా లేడా? బీసీ ప్రజలారా, బీసీ నాయకులారా, బీసీ జర్నలిస్టులారా, బీసీ పోరాట యోధులారా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటన్నా రాదా? కొద్దిగా జరగన ఒక్కటన్నా రెడ్డి బ్రాహ్మణ, ఓసీ, ఎస్సీ ఏముంది? ఇంకా ఒక్క ముదిరాజు దొరకాలే, ఒక్క యాదవ్ దొరకలే, ఒక కుర్మాయన దొరకలే, ఒక గౌడు దొరకలే, ఒక పద్మశాలి దొరకలే, ఓ మున్నూరు కాపు దొరకలే, లేకపోతే మా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఎవరు దొరకలే. ఇన్ని కోట్ల మంది ఉండి వీళ్ళు. ఇది కథ. ఈ ఎవని ప్రభుత్వము, ఎక్కడి ప్రభుత్వం? బీసీ ప్రజలారా, నేను ఒక మంచి అద్భుతమైన డాక్యుమెంట్ బయట పెడదామంటే ఈ యుద్ధం చర్చకు వస్తుంది కాబట్టి దాన్ని బయట పెట్టలేకపోతామని. చాలా అద్భుతమైన డాక్యుమెంట్ ఉంటుంది అది. ఇక మీరు సెల్ ఫోన్లలో విపరీతంగా షేర్ చేసుకోవచ్చు. ఇక ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సమాచార కమిషన్లకు సంబంధించి ఇగో జీవో విడుదల చేసారు చూడు. నేను గతంలోనే నా దృష్టికి వస్తే నేను జీవో వచ్చేదాకా మాట్లాడను బాయ్సాప్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి అన్న విద్యాసాగర్ రెడ్డి ఆ ముసలైన కాడ రిన్యువల్ రిటైర్ అయిపోయిన తర్వాత 70 ఏళ్ళు అయినాక ఆయనకు మళ్ళీ రిన్యువల్ చేసింది. మళ్ళా మొత్తం ఎక్కడ చూడు రెడ్డి అని ఉంటే చాలు
మళ్ళీ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ అందరు రేట్లు కాదాయో, అందులో కూడా మొటాటి గుడాటి ఇవి చూసుకుంటారు మళ్ళీ ఈక్వేషన్స్. మళ్ళీ ఆ లెక్క వేరే. ఇప్పుడు రెడ్లల్లో ఎన్ని ఉంటాయి? 33 శాఖలు, 33 శాఖలు ఉంటాయి, 33 వర్గాలు ఉంటాయి రెడ్లల్లో. అందులో కేవలం 1-2 మొటాటి గుడాటి, ఈ 2 మాత్రమే వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇగో చూడు, ఇగో ఇది జీవో 311 ఇచ్చిరు. ఈ 311 ప్రకారం పివి శ్రీనివాసరావు, మొన్సినా పర్వీను, దేశాల భూపాలు, బోరెడ్డి అయోధ్యారెడ్డి గారు సీఎం పిఆర్ఓగా ఉండే, సిపిఆర్ఓగా ఆయనను సీఎంఓ ఆఫీసులకేని తీసేస్తందుకు, సిపిఆర్ఓగా ఫెయిల్ అయిందని చెప్పి తీసేస్తందుకు ఈ ఉపాయం కట్టి ఇటు తోలేరు కథం. మళ్ళీ ఈయన ప్లేస్లోకి మళ్ళీ ఇంకో రెడ్డి గారిని తెచ్చారు, అది వేరే. ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఏమన్యాయము! ఇవి ఎంత పారదర్శకంగా జరగాలి? ఏం జరుగుతూ ఉన్నాయి? ఎవరి కోటాల వాళ్ళు తీసుకొని పాయ. బీసీ ప్రజలారా, ఇక మన తోటి కానే కాదు ఇది. వీళ్ళతో సోపతే వద్దు మనకి. ఇక చాలు చేసిన కాడికి రారిగా. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. పాక్ కాళ్ళబేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సౌదాలనే కాదు, వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం. భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ. ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు. సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కరిపించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివర కాల్పుల విరమణ పేరుతో కాళ్ళబేరానికి వచ్చిందని పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారి సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వసతులు, ఉగ్ర స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దం సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించిందన్నారు. ఇక పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్టు ప్రకటించారు. ఇక ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు, రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనుకాడబోం. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు, ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒక రోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినటువంటి మాట. ఇక సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు. ఓ దిక్కు ఈయన ప్రెస్ మీట్ అయిపోగానే కాళ్ళబేరానికి వచ్చిరు వాళ్ళే అని చెప్పి ప్రకటించిన అర్ధగంటకు మళ్ళా వాళ్ళు డ్రోన్లు మళ్ళీ సరిహద్దులో మళ్ళీ డ్రోన్లు. భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు సైనిక బలగాలు ప్రకటించాయి. శకలాల సమీపానికి ఎవరు వెళ్లొద్దని అప్రమత్తం చేశాయి. జలంధర్లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్, హోషియాపూర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ విధించారు. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు ఇది పేపర్లు మారుస్తుంది చూడు, అది తీసుకో, పనిచేస్తుందా? చెయ్యాలి ఎట్లనే చేసి నువ్వు యుద్ధానికి దిగు. సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి ఆలయ గుహ వద్ద అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంత దూరం వెళ్ళాక తిరిగి వెనక్కి మళ్లించారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు. ఓవైపు వాళ్ళు కాలబేరానికి వచ్చారని మన ప్రధానమంత్రి చెప్పి ప్రెస్ ఈయన జాతిని ఉద్దేశించి మాట్లాడింది అయిపోగానే వాడు డ్రోన్లు వేసాడు. ఇక సింధూర్ విజయవంతమైంది. పాక్లో నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే. దాడుల వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ అంటూ ఒక వార్త ఉంటే, ఇక భారత్ పాక్ అనుయుద్ధాన్ని మేమే ఆపాం, మీతో బోలెడి వ్యాపారం చేస్తామని ఇద్దరికి చెప్పాం, కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా
అని చెప్పి ట్రంప్ అంటూ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్ అంటూ ఒక వార్త. ఇక్కడ భారత్ పాక్ అణుయుద్ధాన్ని మేమే ఆపినామని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. మీతో బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికి చెప్పాం, మీతో వ్యాపారం మెరుగుపరుచుకుంటామని ఇద్దరు చెప్పిరట. కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా అని ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్ అంటారు. మొన్ననేమో అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేసిన తర్వాతనే కాల్పుల విరమణ జరిగింది. ఇక్కడ మరి ట్రంప్ తప్పు చెప్పిండా, ఎవరు తప్పు చెప్పిండు, ఎవరు ఏం చెప్తా ఉన్నారు ఈ దేశ జనానికి అనేది అర్థమవుతలేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ వైపు జరుగుతూ ఉంటే అక్కడ ఎవరు చైనా అమెరికా కొట్టుకున్నట్టు చేసినాయి కదా, వాళ్ళిద్దరు స్విట్జర్లాండ్లో కూర్చొని మాట్లాడుకొని ఒకటే మళ్ళా. అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ పోరాటం ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు బంతా ఉన్నాడట. వాడోడు మునీర్ గాడు. ఇక రాకెట్ల మార్కెట్ 16.15 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. వాణిజ్య యుద్ధానికి అమెరికా చైనా 90 రోజుల విరామం. ఇగో వాణిజ్య యుద్ధానికి నిన్న స్విట్జర్లాండ్లో కూర్చొని మాట్లాడుకొని మనమంతా ఒకటే మంచిగా చేసుకున్న వ్యాపారులు పోరగాలు గట్టిగా కొట్టుకుంటారు అన్నట్టుగా. ఇన్నింగ్స్ ముగిసింది. టెస్టులకు కోహ్లీ వీడుకోలు పలికిండు. ఇక 68 టెస్టుల్లో 40 విజయాలు 11 డ్రాలతో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా నిలిచాడు కోహ్లీ. ఇక బ్యాటర్గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు కోహ్లీ. ఓ ఉజ్వల ఇన్నింగ్స్ ముగిసింది. ఓ గొప్ప శకానికి తెరపడింది. మేటి బ్యాటర్ స్ఫూర్తిదాయక కెప్టెన్ ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీలో చూడలేం. టీ20 లీగులకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్టు క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రూతలిగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. దాదాపు దశాబ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నుముకలా నిలిచిన అతడు దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. నిరుడు టీ20ల నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేలో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్గా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టులో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది. అతడు బ్యాట్తో పరుగుల వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులో ఆడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బార్డర్ గవస్కర్ సిరీస్లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టే కోహ్లీ కెరీర్లో ఆఖరి టెస్ట్గా మిగిలిపోయిందట. ఇక కోహ్లీ టెస్ట్ క్రికెట్లో కనిపించాడు, రిటైర్మెంట్ తీసుకుని త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం. ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే. రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ సొనాటా ఎవరిదో జర చూడు. ఇక్కడ బుద్ధ భవనంలో ముద్దుగుమ్మలు. నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులట. నిన్న బుద్ధుడు ఆయన వైరాగ్యం తీసుకుని వచ్చి బుద్ధవనంలో అది బంద్ చేయి. బుద్ధవనంలో ముద్దుగుమ్మలు. నాగార్జున సాగర్లో బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులను చూస్తా ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక చాలు చర్చించుకుందామా, ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం పుతిన్, మేము కూడా సిద్ధమే అని జెలెన్స్కీ. అలిచిపోయారు, కొట్టుకొని అలిచిపోయి ఇక జాల్కి అని చెప్పి. ఇక 4 సమాచార కమిషనర్ల నియామకం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. మళ్ళీ తోక జాడిస్తే అంతు చూస్తాం. ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం. పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను కూకటి వేలతో పీకి పడేస్తాం. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడితే సహించం. పాక్తో ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజం పైనే, ఏం మాట్లాడినా అది పీఓకే పైనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్తో ఇండియా సత్తా చాటినాం. 100 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టినాం. పాక్ కాలబేరానికి వస్తేనే సీజ్ ఫైర్కి అంగీకరించాం. ఈ యుగం యుద్ధాలది కాదు, టెర్రరిజానిది అంతకన్నా కాదు. జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ ఇక్కడదే ఆన్ చేస్తే చంపొస్తుందే చలో ఇట్లా అన్నట్టు పట్ట అయిపోయింది. దోమలు విపరీతంగా ఉన్నాయి. పాకిస్తాన్కు షాక్ ఇచ్చాం. పాల్గం టెర్రర్ దాడి యావత్ దేశాన్ని కలిసి వేసిందని చెప్పి ఒకవైపు చెప్పి ఇక దెబ్బకు కాళ్ళబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. మే 10న మధ్యాహ్నం మన డీజీఎంఓతో పాక్ ఆర్మీ చర్చలు జరిపింది. మళ్ళీ ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని, కాల్పులు జరపబోమని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలని ప్రాధేయపడింది. కానీ మేము ఒప్పుకోలేదు. పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే చర్చించుకొని సీజ్ ఫైర్కు ఓకే చెప్పామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. ఇంకా ఒకసారి మనం ప్రజల్ని కూడా ఒక ప్రశ్న వాళ్ళ ముందు పెట్టాల్సినటువంటి సందర్భం ఇది. ఏంటంటే
ఏమన్నా రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత కూడా మీకు అనుమానాలు ఉన్నాయా ఇంకేమైనా ఈ వ్యవహారం పైన? ప్రజలారా మీ ఒపీనియన్ని పోల్ చేయండి. ఇది వెలుగు దినపత్రికలో కూడా ఇదే ప్రధాన వార్త. ఇటీవల భారత సైన్యం కూల్చేసిన క్షిపణి శకలాలు ఇవి. ఈ క్షిపణి చైనా PL-15 మిసైల్గా ఆర్మీ అధికారులు అనుమానిస్తూ ఉన్నారట. అవి కూల్చేసినటువంటి ఉన్నాయి కదా వీటిని. ఇండియాపై ఇక నుంచి ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా అంతు చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అందరినీ కూకటి వేలతో పీకి పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారి సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఇక నుంచి ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజం పైన ఉంటుందని, ఏం మాట్లాడినా అది కేవలం POK అంశంపై ఉంటుందని తేల్చి చెప్పారు. అణుశక్తి అణ్వాయుధాల ఆధారంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఎట్టి పరిస్థితిలో వదలబోమని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ ప్రధాన వార్తగా చూడవచ్చు వెలుగు దినపత్రికలో. ఇక ఇది ఓ వైపు జరిగిపోయిన తర్వాత మళ్ళా బార్డర్లో పాక్ డ్రోన్లు, సాంబా సెక్టార్లో దాడులకు యత్నం, గాల్లోనే కూల్చేసిన మన సైన్యం. ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్య. కాళ్ళ బేరానికి వచ్చినోడు మళ్ళీ కాల్పులకు ఎందుకు దిగిండు? భయపడాలి కదా వాడు. పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది, తన వంకర బుద్ధిని చాటుకున్నది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి డ్రోన్లతో దాడులకు యత్నించింది. దీన్ని మన సైన్యం తిప్పికొట్టింది, వాటిని గాల్లోనే కూల్చేసింది. రాత్రిపూట ఆకాశంలో మన దేశం వైపు డ్రోన్లు రావడానికి గమనించామని, వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి నిలమట్టం చేశామని ఆఫీసర్లు చెప్పారు. సాంబాతో పాటు సమీపంలోని పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. కాల్పుల విరమణకు ఒప్పుకున్న రోజే రాత్రి దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఆదివారం మాత్రం సైలెంట్ అయింది. తిరిగి సోమవారం రాత్రి తన బెదిరింపును ప్రదర్శించింది. అయితే రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ఇలా డ్రోన్లతో దాడికి యత్నించగా వాటిని మన సైన్యం తునాతునకలు చేసిందంటూ ఒక వార్త. ఇక మరి చర్చలకేం మనం కాల్పుల విరమణ అనుకున్నాం, సరే ఏదో దేనికో ఏ కారణంగానో అనుకున్నాక తర్వాత కట్టుబడి ఉండాలి కదా. మరి వాడు కవించినప్పుడు మనం ఏం చేస్తాం? మరి మనం కూడా పోయి దవడం మీదకైనా ఒక టేస్ట్ అయిపోతుంది కదా. ఎందుకు ఈ తమాషా? సెట్ అవుతుంది లెక్క. యుద్ధం బాలీవుడ్ సినిమాలో ఉండదు, దాని గాయాలు తరతరాల వెంటాడుతాయి. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే. ఇక వార్ కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వ్యాఖ్యలు. ఇక మా ఎయిర్ బేస్లపై భారత్ దాడి నిజమే. పాకిస్తాన్ డిప్యూటీ PM ఇషాక్ దార్ ఇక మిలిటరీకి కూడా భారీ నష్టం జరిగిందని చెప్పేసి పాక్ ఆర్మీ ప్రతినిధి అంటున్నట. ఇక్కడనేమో ఇట్లుండ్రు, వాళ్ళ పత్రికలలో చూస్తేనైతే వాళ్ళు మేమే గెలిచినామని సంబరాలు చెప్పుకుంటారు వాళ్ళు. ఇక టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై. ఇండియా టెస్ట్ క్రికెట్లో ఓ అద్భుత అంకానికి తెరపడింది. ఇక లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆటగాడిగా కెప్టెన్గా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక 17న IPL రీస్టార్ట్ కాబోతా ఉంది. ఇక క్రికెట్ క్రీడాభిమానులకు మళ్ళా శుభవార్త. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన IPL 18 సీజన్ను ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు BCCI ప్రకటించింది. జూన్ 3న ఫైనల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. పంజాబ్ ఢిల్లీ మధ్య ఆగిన పోరు సహా 17 మ్యాచ్ల కొత్త షెడ్యూల్ను సోమవారం ప్రకటించిందట. మొత్తానికి షెడ్యూల్ మళ్ళీ వచ్చేసింది. దానికి సంబంధించినటువంటిది నీదా? చలో అటు చెప్పి నేను తీసేస్తే అంటనే సిద్ధగౌని. నిన్న ఏది మన ఇందిరాగాంధీ వీడియో వైరల్ అయింది నిన్న. అదేనా టాటా IPL రైట్గా ఈ షెడ్యూల్ని చూస్తే ఒక్కసారి మే 17 తారీఖు రాయల్ బెంగళూరు వర్సెస్ కోల్కతా, 18 తారీఖు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జైపూర్లో, ఆ తర్వాత 18 తారీఖే ఢిల్లీ క్యాపిటల్స్ అంటే గుజరాత్ ఇద్దరు ఢిల్లీలో ఆడతారు. ఇక 19 తారీఖు లక్నో, ఆ తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ లక్నోలో ఆడతారు. ఆ తర్వాత 20 తారీఖు వచ్చేసి చెన్నై రాజస్థాన్ ఢిల్లీలో ఆడతారు. ఆ తర్వాత 21 తారీఖు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైలో ఆడతారు. ఆ తర్వాత 22 తారీఖు గుజరాత్ టైటన్స్ లక్నో అహ్మదాబాద్లో ఆడతారు. ఇక మే 23 తారీఖు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరులో ఆడతారు. ఇక తర్వాత మే 24 పంజాబ్ కింగ్స్, తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్లో ఆడతారు.
ఆ తర్వాత మే 25 గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్లో ఆడతారు. ఆ తర్వాత మే 25 సన్ రైజర్స్ ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీలో ఆడతారు. మే 26 పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జైపూర్లో ఆడతారు. మే 27 తారీఖు లక్నో ఆ తర్వాత బెంగళూరు లక్నోలో ఆడతారు. ఈ క్వాలిఫైయర్ 1 వచ్చేసి కదులుతలేదుగా, గింతే ఉన్నట్టుంది, గింతే. ఫైనల్ వచ్చేసి జూన్ 3 తారీఖు నాడు ఉండబోతుంది. ఫైనల్ క్వార్టర్ ఫైనల్ 1 క్వార్టర్ ఫైనల్ 2 ఆ తర్వాత ఏది ఫైనల్ వచ్చేసి జూన్ 3 తారీఖు నాడు ఉండబోతుంది. ఇది ఐపీఎల్కి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక వెలుగు దినపత్రికలో మిగతా వార్తలను చూస్తే ఆపరేషన్ సింధూర్ సక్సెస్, పాక్ దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టాం, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, చైనా PL-15 క్షిపణిని నేలకూల్చాం, స్వదేశీ తయారీ ఆకాశ్ను సమర్థంగా వినియోగించాం, ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్ ఆర్మీదే, మన పోరాటం ఉగ్రవాదులతోనే కాదు. మనము ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య మిసైల్ యుద్ధం జరుగుతుంటే అటు టర్కీ ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇటు చైనా అటు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ ప్రచారం లేపినాయి. అగో చైనా మిసైల్ను కూల్చిరు, మాదే గొప్పది వాళ్ళు రాజకీయ వ్యాపారం చేసిరు. దాని మీద వ్యాపార రాజకీయం. స్వదేశీ తయారీ ఆకాశ్ను సమర్థంగా వినియోగించాం, ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్ ఆర్మీదే, మన పోరాటం ఉగ్రవాదులతోనే కానీ పాకిస్తాన్తో కాదు, ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేపట్టేందుకైనా సిద్ధమేనని వెల్లడి, మన ఎయిర్ డిఫెన్స్ కవచంలో నిలిచింది ఎల్జీ రాజీవ్గా. ఇక పాక్ దాడులను నేవీ తిప్పికొట్టింది వైస్ అడ్మిరల్ ప్రమోద్. అనుయుద్ధాన్ని ఆపినా, భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసినా, లేదంటే వాణిజ్యం ఆపేస్తామని హెచ్చరించినా చెప్పినా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. లేదంటే వాణిజ్యం ఆపేస్తామని చెప్పి బెదిరించినట. భారత్ పాకిస్తాన్ మధ్య అనుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ రెండు దేశాలకు చాలా న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయని, పరిస్థితి అనుయుద్ధం వరకు దారితీసి ఉండేదని చెప్పి ఆయన బెదిరించినట. లేకపోతే మీరు ఒప్పుకోకపోతే మీ సంగతి బంద్ చేస్తా బెదిరించిందట ఆయన. అయితే ఈ విషయాన్ని భారత్ ఖండించినటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇంకోటి ఇవాళ 13 కదా, 16 తారీఖు రోజు మన మారోజు వీరన్న వర్ధంతుంది. మారోజు వీరన్న పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఒకటి ఉంది. ఆ కార్యక్రమం మారోజు వీరన్న సొంతూరులో సిద్ధేశ్వర్ ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించబోతా ఉన్నాం. మారోజు వీరన్న మన అణగారిన కులాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. 16 తారీఖు ఆయన ఉంది. ఆ తర్వాత బెల్లి లలిత గారు కూడా ఇదే నెలలో డోర్ పెట్టు బీసీ హక్కుల యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి సభ మే 16న ఘనంగా జరుపుకుందామనేటువంటి వార్తను పోస్టర్ ఆవిష్కరణ చూస్తా ఉన్నాం. స్థలం వీరన్న స్వస్థలం కర్విరాల కొత్తగూడెం. 16 తారీఖు 5వ నెల అంటే ఈ నెల 16 తారీఖు రోజు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతి సభకు నేను వస్తా ఉన్నా. మారోజు వీరన్న అభిమానులారా, ఆయన బాటలో నడిచినటువంటి యోధులారా, బీసీ ప్రజలారా, మరీ ముఖ్యంగా ఎంబీసీ ప్రజలారా అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను కూడా వస్తా ఉన్నా. బీసీల యుద్ధం అక్కడి నుంచి ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మారోజు వీరన్నకు ప్రధాన అనుచరుడు బత్తుల సిద్ధేశ్వర్ గారు మొన్న బీసీల కోసం బీసీ కులగణన చేయాలి దేశవ్యాప్తంగా అని చెప్పి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బిడ్డ, మన బీసీ బిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ గారు 22 రోజుల పాటు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిండు. సో నేనే పోయి ఆ తర్వాత మేము అందరం కూడా పోయి నిరాహార దీక్ష అన్నా నువ్వు అవసరం ఉన్న ఉద్యమానికి కానీ నేనే బతిలాడి తీసుకురావడం జరిగింది. ఇక ప్రత్యక్ష యుద్ధానికి ప్రజాక్షేత్రంలోకి పోయి దిగుదామన్నా అని చెప్పడం జరిగింది. సిద్ధేష్ అన్న సేవలు ఈ బీసీ సమాజం ఏం మర్చిపో. థ్యాంక్ యూ అన్న. 16న కలుద్దాం అక్కడ. రైట్. ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్, పాక్ దాడులు సమర్థంగా తిప్పికొట్టాం, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, చైనా PL-15 క్షిపణిని నేలకూల్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక అనుయుద్ధాన్ని ఆపినం, బెదిరించిన అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి మాట. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1,00,000కు పైగా ఉద్యోగాలు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత, అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చుదాం, మౌలిక సదుపాయాల కోసం డ్రైపోర్ట్ను ఏర్పాటు చేస్తాం, మరిన్ని అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్ వేదిక అవుతుందని వెల్లడంటూ ఒక వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలిసో తెలియకనో మరి అనుభవం ఏమో కానీ మీరు చేసినటువంటి
ఎక్కడ పైసా పుడతలేదు, మనని దొంగల్లాగా చూస్తున్నారన్న మాట అత్యంత డ్యామేజ్ తీసుకొచ్చింది. ఆ దెబ్బతోటి మీ అంతలా మీరు ఈ ప్రభుత్వానికి ఉన్న ఇమేజ్ని తగ్గించుకున్నట్టు అయిపోయింది. ముఖ్యమంత్రిగా మీ ఫెయిల్యూర్ని కూడా బయటపెట్టింది అది. ఇప్పుడు $1 ట్రిలియన్ అని మనం ఎంత అనుకున్నా కూడా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నటువంటి విధానం, సరే మీరు మీ వల్ల అయిందా అంటే నేను కూడా అది కాదంట. ఎందుకంటే గత పాలకులు చేసిన కార్యక్రమం ఇదంతా. కానీ మీరు ఆ ప్రకటన చేయాల్సింది కాకుండా ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏమీ లేవు, మనల్ని ఎవరు నమ్ముతలేడు, మనని దొంగలు చూసినట్టుగా చూస్తా ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని భయపడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు మీరు చేయాల్సిన వ్యాఖ్యలు కాకుండా, అది ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసినా పర్వాలేకుండే. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అది చెప్పడం అంటే, ఇప్పుడు పైసలు లేని దగ్గరికి పెట్టుబడులు ఎందుకు వస్తాయా? రావు కదా. అప్పుడు ఏం లేకుండా మస్తున్నాయని చెప్తుండే ఆయన. కేసీఆర్ ఉన్న కాలం ఏంటంటే కేసీఆర్ ఒక డేకీస పెట్టిండు, దాని మీద మూత పెట్టిండు. డేకీస మూత తీసేది లేదు, అని ఏముందో చూపేది లేదు, ఉన్నది 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 అంటారు, ఉండొచ్చు అనుకుంటారు. అయితే దానికి కూడా కేసీఆర్ గారు ఏం చేసినప్పుడు ఆ డేకీసకు ఒక ఏడాది కొండి పెట్టిండు. మంట ఆకలి అయ్యే టైంకు డేకీసా ఒకటి పొయ్యి మీదకి దించారు, కట్టెల పొయ్యి మీదకి. అందులో ఏముందనేది తెలియదు. మళ్ళీ ఒక ఏడాది తర్వాత అరే కొబ్బరికాయ కొట్టురా దానికి, ఇక మరి తోడాలి కదా అని కొబ్బరికాయ కొట్టించాను. కొబ్బరికాయ కొట్టించి ఇక ఆయనతో ఏది గంట పెట్టి కలిపే టైంకి ఎన్నికలు వచ్చినాయి. అందులో ఏముందో ఇప్పటికి తెలియదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనమందరం కూడా అనుకున్నాం డేకీసా నిండుందేమో అని, మళ్ళీ ఇంకో డేకీసా తెచ్చి పెట్టినాం పక్క పోయింటి. ఆ డేకీసా ఈ డేకీసా 2 డేకీసీలా దేవి పెడతారేమో అని ప్రజలు ఎదురు చూస్తే మన తాను ఏం లేదని మీరు కుండ బద్దలు కొడితే దాంతో మొదటికి మోసం వచ్చింది. వాస్తవానికి సన్నబియ్యంతో ఒక 5% క్రెడిట్ పెరిగింది. 5% పెరిగి మీ ప్రకటనతో 95% పోయింది. 95% పోయింది. అంటే మీరు చేయాల్సిన ప్రకటన కాకుండా, మరి మీకు ఎవరన్నా సలహా ఇచ్చిరో లేదో తెలియదు, కానీ అది మీరు చేయాల్సిన ప్రకటన కాదు. మీరు ఎంతసేపు నీ ఈపులో ఎన్ని గాయాలున్నా సరే చాలా గంభీరంగా, చాలా పకడ్బందీగా నీ ప్రజలకు నువ్వు కనిపించాలి. ఒక రాజు అని అందుకోసమే నీకు గ్రీకులు రాసిన గ్రంథాలు చదువు. ప్లాటో ఏం రాసిండు, అరిస్టాటిల్ ఏం చెప్పిండు, సోక్రటీస్ ఏమన్నాడు, ఇవన్నీ చదివితే ఒక రాజు అనేటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళు ఆ రోజుల్లోనే రాసిరు. 327 BC. సరే మిస్ అయిపోయిందిలే, కానీ అది ఇక మళ్ళా డ్యామేజ్ని పూడ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక బుద్ధవనంలో అందాల తారలకు సంబంధించినటువంటి వాడుతుంటే ఇక మార్కెట్లు జూమ్. భారత్ పాక్ సీజ్ ఫైర్ పై బుల్స్ జోరు. కలిసి వచ్చిన US చైనా ట్రేడ్ డీల్. నిఫ్టీ సుమారు 4% పెరిగింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు లాభాల్లోనే. గత 4 ఏళ్లలో బెస్ట్ డే అనట. ఒక్కరోజే 16 లక్షల కోట్లు పెరిగిందట ఇన్వెస్టర్ల సంపద. మార్కెట్లు జుమ్మున పెరిగినాయట. ఈ అమెరికా చైనా టారిఫ్ వార్కు 90 రోజుల బ్రేకు. వీళ్ళు మంచిగానే ఉన్నారు, మళ్ళీ మంచిగా ఉన్నారు. ఈయన అమెరికా, ఈ చైనా ఆయన అమెరికా ఆయన కాయిదాలు మీరు, ఈయన కాయిదాలు మీరు కీసులాడుతారా? మరి ఎందుకు ఇచ్చిన ఆయుధాలు? మళ్ళీ వీళ్ళు పోతారా కూర్చొని మనకేం పంచాలన్న, మనం పెద్దోళ్ళం కదా, మనం లొల్లేందుకు అని మళ్ళా మాట్లాడు. చైనా అమెరికా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న టారిఫ్ వార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పరస్పరం విధించుకున్న ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేసేందుకు సోమవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాయి. చర్చల ద్వారా ట్రేడ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. ఇక్కడ చైనా కూడా ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చైనా మీద టారిఫ్లు విధించడంతో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీలన్నీ భారత్లోకి వస్తాయేమో అని, భారత్ అల్లకల్లోల దేశంగా చూపిస్తే భారత్ వైపు పోకుండా ఈయనే ఉంటాయని అదొక రకమైనటువంటి ఆలోచన. దాన్ని మనం ధర్మంగానే తినాలన్నట. దేన్ని? పావురాన్ని, శాంతి కపోతాన్ని కాల్చాలని చూస్తున్నారు. వీళ్ళు ధర్మంగానే కాల్చుతామంటారు. కాల్చుడే ధర్మంగా కాల్చుతారట. ఇక టెస్ట్లకు విరాట్ గుడ్ బై చెప్పిండు. అనుభూతికి బెదరం. అణ్వస్త్ర బెదిరింపులకు సహించం. ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను వేర్వేరుగా చూడం. నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాన్ని తుడిచిపెట్టేశాం. సరిహద్దులో ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది ఇక్కడ ఈ విషయంలో? ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత కూడా మీకు అనుమానాలు ఉన్నాయా? ఒకసారి చూద్దాం. 63% మందికి అనుమానాలు ఉన్నాయనే మాట చెప్తా ఉంటే, అనుమానాలు లేవు అనేటువంటి మాట 37% మంది చెప్తారు. లేవని 37%. అదే లేవని 37%.
సరిహద్దులో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైనే దాడులు చేశాం. భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి. మన ఆర్మీ విషయంలో, ఎయిర్ ఫోర్స్, నేవీ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సూపర్. వాళ్ళ ధైర్యం, వాళ్ళ తెగువ అనిర్వచనీయం. ఉగ్రవాద స్థావరాలనే కాదు, నైతిక స్థైర్యాన్ని బదాబదలు చేశాం. మన దాడులతో పాక్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం జరిగిందట. అందుకే ప్రపంచ దేశాలను వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు. ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు. ఈ దోమలు ఇట తిరుగుతూ ఉంటే ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ చూడొచ్చుగా. ఇదే అంశం పైన ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక్కడి నుంచి భారత సుష్య వ్యవస్థ విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద శకము కారాదు. సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదని చెప్పి నిన్న మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలుగా. బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లిన మార్కెట్ 2975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచీలు. అతిగా 16 లక్షల కోట్ల రూపాయలు పెరిగిన సంపద, ఒక్కరోజే 3,400 తగ్గిన బంగారం ధర. సెన్సెక్స్ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా. ఉన్న ఫలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా. భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాక్తోనూ త్వరలో. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలంటూ ఒక వార్త. ఏదో అంత కన్ఫ్యూజన్ వార్తలు. వాణిజ్య యుద్ధానికి విరామం, ప్రతీకార సుంకాల తగ్గింపుపై అమెరికా, చైనా ఒప్పందం చేసుకున్నాయి. ద్వైపాక్షిక దిగుమతులపై 115% టారిఫ్లు తగ్గింపు 90 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం. ఇక నుంచి చైనాపై 30%, అమెరికాపై 10% సుంకాలంట. వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి, పౌరసత్వం పొందడానికి నిరీక్షణ సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు. అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి, ప్రధాని స్టార్మర్ ప్రకటన చేసిందట. ఇక సమాచార హక్కు కమిషనర్గా 4, పివి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, భూపాల్, పర్వీన్ల నియామకం. 3 ఏళ్ల పాటు పదవుల్లో హరిప్రసాద్, కేఎల్ఎన్, వైష్ణవికి నో. రాముల స్థానంలో భూపాల్కు ఛాన్సు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అంటూ ఒక్క బీసీ లేడిన్లా. ఇక గుజరాత్లో తెలంగాణ పిఎస్బి పోలీసుల ఆపరేషన్, 20 మంది సైబర్ నేరగాళ్ళు అరెస్ట్ అయ్యారట. గుజరాత్లో ఉన్నారట. ప్రైవేటు బడులు, జూనియర్ కాలేజీలో ఫీజుల నియంత్రణ, పేరెంట్స్ టీచర్స్ కమిటీలే వాటిని నిర్వహించాలి. జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు. ప్రతి స్కూల్లో పేదలకు 25% ఫ్రీ సీట్లు. విద్యా రంగ సంస్కరణలపై సిద్ధమైన ముసాయిదా చట్టం. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత మంత్రివర్గ ఉపసంఘం భేటీ. పాల్గొన్న పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు పాల్గొనేట. ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్లు పేద పిల్లలకు ఇవ్వాల్సిందే. ఇక సాగర్లో సుందరీమణుల సందడి, బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు. బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి, బౌద్ధ భిక్షుల ఆశీర్వచనం. ఇక బౌద్ధపీఠం వద్ద ప్రార్థనలు, ధ్యానం. నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేస్తారట. రేపు ఓరుగల్లుకు అందాల భామలు, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం సందర్శిస్తారట. మరి బుద్ధుని ఏమైనా చేశారని భయం అవుతుంది. ఏం చేయర్లే. పోర్బందర్ పాక్ డ్రోన్ల వెన్ను విరిచిన మచిలీపట్నం సరుకు. హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రో ఆప్టిక్ తుదిరుపు. శత్రు దేశానికి డేంజర్ బెల్స్ మన D4 అట. ఇది శత్రు దేశాలను. గతంలో యుద్ధం అంటే యుద్ధ విమానాలు, ట్యాంకులు, శతాగ్నులు, ఒకప్పుడు యుద్ధం అంటే ఏందే గుర్రాలు, కత్తులు, బల్యాలు. అప్పుడు కూడా ధర్మయుద్ధం. మళ్ళా అవును, శంఖమూర్తి అయిపోవాలి. ఈ సాయంత్రం 4 అయిందంటే కథం శంఖమూరి కూ అనగానే అయిపోవాలి. ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలి. అంటేనే స్టార్ట్ కావాలి మళ్ళా. ఇప్పుడు అట్లే ఉంది. ఎప్పుడుందో యుద్ధం తెలియదు. యుద్ధ నౌకలు ఎక్కువగా కనిపించేవి, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి డ్రోన్ల పాత్ర చాలా ప్రధానంగా మారిపోయింది. తాజా భారత్ పాక్ యుద్ధంలో డ్రోన్ల వినియోగం పతాక స్థాయికి చేరింది. 2 వైపుల నుంచి డ్రోన్లు, ఎగిరే బాంబులు, వందల వేల సంఖ్యలో దాడులకు దిగాయట. అలాగే ప్రత్యర్థుల డ్రోన్లను కూడా కూల్చివేసే వ్యవస్థలు కూడా మన తన బాగానే ఉన్నాయి. ఇక సరిహద్దులో సైన్యాన్ని తగ్గిద్దాం, డ్రోన్లు, క్షిపణుల దాడులు జరగొద్దు, కాల్పుల విరమణ పాటిద్దాం. భారత్ పాక్ డీజీఎంఓల భేటీలో నిర్ణయం. కాసేపటికే భారత భూభాగంలో పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చేశామన్న భారత సైన్యం. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా, హోషియాపూర్లో బ్లాక్అవుట్. పాక్ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ, 11 ఎయిర్ బేస్లపై భీకర దాడులు. ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓల వెల్లడి. కిరాణా హిల్స్పై దాడి చేయలే అని చెప్పి ఏకే భారతి. అంటే కిరాణా హిల్స్ అంటే ఇక్కడ అణు బాంబులను నిల్వ చేసినటువంటి పాకిస్తాన్ స్థావరం. అది ఆడ దాడి చేయలేదని ఏకే భారతి మనోళ్ళే చెప్తా ఉన్నారు.
సెకీ సీఎండి గుప్తాపై కేంద్రం వేటేసిందట. మరో నెల గడువు ఉండగానే తొలగింపు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి సారంకి అదనపు బాధ్యతలు అప్పచెప్పినట. రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను తప్పించినట. దాంట్లోకి అప్పీలన్నీ ఆదా వనరులే. ఒక్కోదానికి 15 నుంచి 20 లక్షల లంచం అంట. బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లింపు. ముంబై సంస్థ నుంచి 2.5 కోట్లు ఫ్లాట్ గిఫ్ట్ అంట. ఇక ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ అవినీతి భాగవతం అని చెప్పేసి ఆయన గురించి చేసింది. రైట్గా 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. రాష్ట్రంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు సృష్టించాం. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రోత్సాహం. ఆర్థిక అభివృద్ధి కోసం పరిశ్రమలకు మద్దతు. నానగ్రామ్గూడలో సొనాటా ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్తో సీఎం భేటీ. రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల గురించి వివరణ. ఇక ఢిల్లీ తెలంగాణ భవన్లో పివి నరసింహారావు విగ్రహం పెట్టాల్సిందే. మా బీసీలకు అంతో ఇంతో చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రెండు చేసిండు. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మోడీ సెల్ఫ్ గోల్. వారు ప్రారంభం, ముగింపు అంతా గందరగోళమే. నమో స్పీచ్ నిరాశాజనకం. అసంతృప్తిలో దేశ ప్రజలు. సింధు జలాలు, పీఓకే ప్రస్తావనే తీయని మోడీ. ట్రంప్ మాటే పీఎం నోట. మోడీ యుద్ధం ముగింపు తీరుపై విమర్శల వర్షం. ట్రంప్ ఎంట్రీపై మోడీ నో క్లారిటీ. మోడీ, ఇందిరాను పోల్చి చూసుకుంటున్న దేశ ప్రజలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెల్ఫ్ గోల్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన అడావిడి అట్టర్ ఫ్లాప్ అయింది. వారు ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతా గందరగోళ వ్యవహారంగా మారింది. ఆపరేషన్ సింధూర్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగానే దేశవ్యాప్తంగా మోడీ సర్కార్కు అనూహ్య మద్దతు దొరికింది. భారత్కు దాయాదితో ఏర్పడిన ఉద్రిక్తతల వేళ దేశ ప్రజలు నైతికంగా మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ, ప్రధాని మోడీ సర్కార్కు అనుకూలంగా ర్యాలీలు తీశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ స్టార్టింగ్ లో పాక్తో భారత్ దూకుడుగానే వ్యవహరించింది. ఇండియన్ ఆర్మీ దూకుడును చూసిన దేశ ప్రజలు ఈసారి పాక్కు ఎలాగైనా భారత్ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తుందని భావించారు. పహల్గామ్ ఉగ్రదాడి, సింధు జలాలు, పీవీకే స్వాధీనం విషయాలకు ఒక ఎండు కార్డు వస్తుందని ఎక్స్పర్ట్లు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నది ఒకటైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా వారికే ఎండు కార్డు వేయడం దేశ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్తో పాకిస్తాన్ 3 రోజుల యుద్ధం చేసింది. ఈ 3 రోజుల్లో దయాదిపై ఇండియా స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. వరుసగా మిసైళ్లతో భారత్ పాక్లోని కీలక ఎయిర్ బేస్లపై నేలమట్టం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్లో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. తద్వారా ఏ రకంగా చూసినా భారత్ అప్పర్ హ్యాండ్ను సాధించింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ల యుద్ధ విరమణకు ఒప్పుకున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాలకు శాంతి ఒప్పందానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై భారతదేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి హోదాలో మోడీ ఈ వ్యవహారంపై ఒక క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నట్టుగానే ప్రధాని మోడీ కూడా సోమవారం రాత్రి 8 గంటలకు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అయితే మోడీ తన ప్రసంగంలో యుద్ధ విరమణకు గల అసలు కారణాలు, పీఓకే, సింధు జలాల అంశంపై అసలే మాట్లాడలేదు అని చెప్పి ఒక వార్తను చూస్తాను. వాస్తవానికి మరి ఏం జరిగిందో తెలియదు. అదేమన్నా వ్యూహమా అనేది అర్థం కాదు. కానీ కన్ఫ్యూజన్లో మాత్రం ప్రజలు ఉన్నారు. ఇక్కడ మన పోల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత కూడా మీకు అనుమానాలు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయని 63% మంది అంటా ఉన్నారు. వ్యూహం కూడా అయి ఉండొచ్చు, కానీ మరి చెప్పాల్సి అంటే వ్యూహం చెప్పరు కదా, వ్యూహాలు చెప్పారు, ముందే చెప్పారు కాబట్టి మేబీ కావచ్చు. కానీ క్లారిటీ లేక మిస్ అవుతుంది. ఇక జీసీసీ హబ్గా హైదరాబాద్ ఏఐ రెడీ సెంటర్, డేటా సెంటర్లు, తయారీ రంగాల కేంద్రంగా నగరం. ఐటీ దిగ్గజాల క్యాంపస్లు విస్తరిస్తున్నాయి. సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. హైదరాబాద్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాలని పిలుపు. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఇక దాయాదికి గట్టి బుద్ధి చెప్పాం. అనుకున్న లక్ష్యాలను ఛేదించాం. మెజార్టీ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. 3 ఎయిర్ బేస్లను దెబ్బతీశాం. పాక్ డ్రోన్లు, మిసైళ్లను నేలకూల్చాం. ఆకాశ్ S-400 అద్భుత పనితీరును కనబరిచాయి. అయితే 140 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం. త్రివిధ దళాల సమన్వయంతో పాక్కు మన సత్తా ఏంటో చూపించాం. వైస్ అడ్మిరల్ ప్రమోద్, తర్వాత ఎయిర్ మార్షల్ ఏకే భారతి, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై చెప్పినటువంటి పాకిస్తాన్ నమ్మి మోసపోదు. ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంది. శాంతి, కాల్పుల విరమణ మోసమే. ఆ దేశం పట్ల అప్రమత్తంగా ఉండాలి. భారత్కు బలూచి లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక చేసిందట. పాకిస్తాన్ నమ్మకురని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. నేలకూలిన రఫేల్ యుద్ధ విమానం. రఫేల్ కూల్చివేతపై భారత్ ఎయిర్ మార్షల్కు ఓ విలేకరి ఆసక్తికర ప్రశ్న. సదర్ రిపోర్టర్ ప్రశ్నకు ఎయిర్ మార్షల్ పరోక్ష అంగీకార సమాధానం అట. మన రాఫేల్ నిజంగా కూలిందా? ఏమో మరి అసలు అర్థమవుతలేదు. ఏమో మరి అది ఏం జరిగిందో 2వ పేజీలో చూస్తే మనకి ఇంకొంత క్లారిటీ వస్తుంది.
ఆపరేషన్ సింధు సందర్భంగా భారత్కు సంబంధించిన అత్యాధునిక యుద్ధ విమానం రఫేల్ నేలకూలినట్టు సమాచారం. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే క్రమంలో రఫేల్ ఫైటర్ జెట్ను పాక్ నేలకూల్చేసినట్టు అర్థమవుతుంది. సోమవారం ఎయిర్ మార్షల్ భారతి మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతన్ని ఓ రిపోర్టర్ పాక్ కూల్చిన రఫేల్ యుద్ధ విమానం గురించి అడిగారు. రఫేల్ యుద్ధ విమానంపై ఊహాగానాలు వస్తున్నాయి, అంతర్జాతీయ మీడియాలో ఈ అంశంపై కథనాలు వచ్చాయని ప్రశ్నించారు. అయితే సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు నేరుగా ఎయిర్ మార్షల్ భారతి సమాధానం ఇవ్వకుండా మీరు ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషిస్తున్నట్టు వెల్లడించారు. కానీ మనం పోరాటంలో ఉన్నాం, అందులో నష్టాలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విమానం కూల్చివేత గురించి కాదని పాక్లోని ఉగ్రవాద శిబిరాలు నిలమట్టం అయ్యాయా లేదా అనేదే ముఖ్యమని. నష్టాలు ఉంటే మరి ఏందో అది అర్థం కాలే. మరి రఫేల్ కూలిందా ఏమైందో అది బాగా పవర్ఫుల్ అని చెప్పారు. యాక్చువల్గా 1.75 లక్షల ఎకరాల తాకట్టు కుట్ర, తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవపెట్టే ప్లాన్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టీజీఐఐసి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది. నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టీజీఐఐసిని చేయబోతా ఉందట. అయితే ఒక రహస్య జీవోని విడుదల చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. జీవో రహస్యం అయితే మీకెట్ట తెలుస్తుంది తల్లి? తెలియదు కదా. ఎవరు తెలియదు. రహస్యం అంటే ఏంది? ఎవరికి తెలియంది రహస్యం. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ సిఐ 16 లక్షల లంచం డిమాండ్. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవన్ను సోమవారం డిఎస్పీ పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవన్ను చూసిరా. మీరు మీ బీసీలకు ఎప్పుడు బీసీ అధికారులకు ఎప్పుడు సోయొస్తుందో నేను చెప్తా ఉన్నా. మిమ్మల్ని వేటాడతారు, మిమ్మల్ని ఇట్లనే వేటాడతారు. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులారా మిమ్మల్ని ఇట్లనే వేటాడుతూనే ఉంటారు. వాళ్ళు అవినీతి పరులుగా చిత్రీకరిస్తారు. మీకంటే 1000 రెట్ల అవినీతి పరులు అవుతారు. మళ్ళా వాళ్ళేం సుధపూసలు కాదు, వాళ్ళు దొరకరు. ఎందుకంటే వాళ్ళకు ఆ ఏసీబీ దగ్గర నుంచి లింక్స్ ఉంటాయి కదా, మేము వస్తున్నామని చెప్తారు ముందే. అట్లాని అవినీతి చేసిన ఏసీబీ డిఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు. చేయమని చెప్తలేం, ఎవరిని కాపాడాలి, ఎవరిని అవినీతి అందరు చేస్తున్నప్పుడు కొందరే ఎందుకు బలవుతారు అట్లా. నకిలీ వైద్యుల వ్యవహారంలో 3 ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని, లేదంటే మీ వ్యాపారం సక్రమంగా. దీని వెనకాల పెద్ద కథ నడిచింది. మిమ్మల్ని పట్టియడానికి అక్కడ ఉన్నటువంటి ఓ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేయాలో అంత చేసిండు. ఇంకా మీకు ఎట్లా చెప్పానో అర్థమైతలేదు. సాగరంలో అందాల భామలు సందడి చేసిన 22 దేశాల కంటెస్టెంట్లు. బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తలు. నాగార్జున సాగర్లో హై సెక్యూరిటీ. పొరపాటున కూడా వాళ్ళని నమ్మకండి. ఆ అధికారులను, ఆ అప్పర్ క్యాస్ట్ అధికారులను పొరపాటున కూడా విశ్వసించి మీరు అంతర్గత విషయాలు షేర్ చేసుకోకండి. మీ అధికారులకు ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఇక టార్చ్ బేరర్ టెస్ట్లకు విరాట్ గుడ్ బై చెప్పిండు. ఇక టెస్ట్ స్వరూపాన్ని మార్చిన కింగ్. ఇక బ్యాటింగ్లోనే కాదు, కెప్టెన్ గాను రికార్డులు. 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు. నా నిర్వేదనలో క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారట. ఈటలేదు ఏ కులం? రెడ్డి కులమా, ముదిరాజు కులమా? ఆయన సీఎంపై మాట్లాడిన తీరు అసభ్యకరం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యిండు. ఈటల రాజేందర్ గారు ముదిరాజు కులంలో పుట్టినప్పటికీ ఆయన భార్య రెడ్డి సామాజిక వర్గం నుంచి. కాకపోతే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు బీసీగా క్లెయిమ్ చేసుకోవడం, నేను బీసీ అనేటువంటి పోరాటాన్ని ఇప్పుడు చేయడు ఆయన. సో కాబట్టి ఆయన న్యూట్రల్గానే ఉంటాడు. అయితే నిన్న ఈటల రాజేందర్ గారి ఇంటిని ముట్టడి కోసం ఓ 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోతే వాళ్ళు బీజేపీలో 100 మంది ఉరికొచ్చారు. వీళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు లేకపోతే వీళ్ళు నలిచిపోదురు వాళ్ళు. ఓకే ఆ పరిస్థితి లేని ఎందుకు కార్యకర్తలకు ఎందుకు పంచాది? ఈటల రాజేందర్ గారు, జగ్గారెడ్డి గారు తిట్టుకున్నారు. వాళ్ళిద్దరినే చెరో కట్టించి పోరి కొట్టుకోపోరని మనకెందుకు బాధ? మీరు అంగిల్ చెప్పుకుంటే ఏమొస్తుంది? ఆ యూత్ కాంగ్రెస్ పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి మేము మీరేం చేయకూరి. ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో వాళ్ళనే కొట్టుకోమన్నారు. గంతే. ఈ కొట్టుకున్న వాళ్ళ కేసులు అయితే మీకేం తీట? మనం ఎందుకు దెబ్బలు పడాలి? మనకెందుకు గాయాలు కావాలి? వాళ్ళు మంచిగానే ఉంటారు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు ఫంక్షన్లో కలిస్తే మాట్లాడుకోరా? ఇక ఇవాళ నుంచి కథమైన మాటలు బందా? ఏమన్నా బాగున్నావా, తిన్నావా అంటే తిన్నా, ఉన్నావా అంటే ఉన్నాను. ఇక ఈటల రాజేందర్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట అని నేను ఎవరితో పడితే వానితో ముచ్చట పెడతానా అని చెప్పి ఇగో ఏమన్నాడు ఎరికేనా? ఈ జగ్గారెడ్డిని ఏమన్నాడు చూడు ఈటల రాజేందర్ గారు. ఇగో పెట్టు. నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతాం? దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ఇబ్బంది ఉంటుంది. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతాం?
రణతోడే కొట్లాడుతుంది, దీంతో కొట్లాడుతుంది. ఇగో 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళే వినండి, అడల్ట్స్ ఓన్లీ. జగ్గారెడ్డిని రండ అన్నాడు, కొట్లాడితే దీనంతో కొట్లాడతా కానీ రండతో ఎడగొట్లాడతాను అన్నాడు నిన్న. ఇక ఆయన ఎవరినన్నా పేరు అయితే పెట్టలే కానీ ఆయన అనగానే వెనకనే ఖబర్దార్ జగ్గారెడ్డి అని అన్నారు. మరి ఆయన్ని అన్నాడా ఎవరిని అన్నారా తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళిద్దరు కలిస్తే మళ్ళా కూడనే కూడరా అంటే అటు బీజేపీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇవి రెండు ఎప్పుడు వాళ్ళకి చెరో కట్టిస్తే కొట్టుకోరు, మిమ్మల్నే కొడతారు. మల్లారెడ్డి ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అరే గుట్లే సాలే అన్నారుగా. ఏమైంది, మల్లారెడ్డి మనమరాల పెళ్లికి రేవంత్ రెడ్డి గారు వాయ పోగానే ఏమైంది, ఇద్దరు ఆయన మనమరాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కాళ్ళ మీద వేసిండు, డై కొట్టించిండు వచ్చిపోయా. అంత ఆత్మీయత, ఎంత ప్రేమ. రాజకీయాలలో మీరు అనుకుంటారు ఇప్పుడు తీన్మార్ మల్లన్న మరి ఇట్లా రాజకీయాల్లో ఇట్లా గట్టిగా అనుకుంటారు కదా కలవరా చేరంటే అట్లా ఉండదు బాయ్ సాబ్ రాజకీయాల్లో. నేను మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీర్లైలే గారు నిన్న మేమిద్దరం ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆప్యాయంగా పలకరించుకుంటారు. రాజకీయ నాయకులకు ఇవన్నీ ఏముండేవి. కార్యకర్తలారా మీరే మోసపోతుంటారు, మోసపోయేదంతా మీరే. మీరు భావోద్రేగాలకు గురైపోయి వాడెంత వీడెంత అని మీరు కొట్టుకొని మీరు గాయాల పాలవుతారు. మీరు కూడా పెద్దగా ఆలోచించండి. ఇవి భావోద్రేగాలు రెచ్చగొట్టడానికి పనికొస్తాయి. ఈటల రాజేందర్ గారి మాటలు కానీ జగ్గారెడ్డి గారి మాటలు కానీ. అది మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే ఇక ఆర్టీఐ కమిషనర్ల నియామకం 4 నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. సిఎస్ కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ. బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాస్, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్ పేర్లు ఖరారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇందులో ఒక్క తమిళ అమ్మాయిపై గ్యాంగ్ రేప్, 2 యువకుల కిరాతకం. ఇంటర్న్షిప్ ఇప్పిస్తామని హైదరాబాద్ పిలుపు, ఫ్లాట్కు రప్పించి మద్యం తాగించి దారుణం. యువతి ఫిర్యాదు మేర కేసు నమోదు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ముఖ్యమంత్రి గారు ఇగో ఇది మన హైదరాబాద్లో ఇటువంటి చాలా సీరియస్గా దృష్టి పెట్టండి. అమెరికా చైనా టారిఫ్ ఒప్పందం 90 రోజుల పాటు సుంకాలకు విరామం. ఇరు దేశాల టారిఫ్లు 15% తగ్గింపు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ ప్రకటన. 2 దేశాల ప్రయోజనం కోరుకుంటున్నామని ట్రంప్. భారత్ ఇతర దేశాలతో త్వరలో ఒప్పందం చేసుకోబోతా ఉన్నారట అమెరికా వాళ్ళు. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలు. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఈ టెస్ట్ క్రికెట్కు కోహ్లీ వీడుకోలు పలికిండు. తెలంగాణకు అంబాసిడర్లుగా మారండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తూ ఉండు. ఇక అనుమాత్రం బెదరం, దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక అంటూ ఒక వార్త. ఇదే సాక్షి దినపత్రికలో మనం ప్రధానమంత్రి మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి ప్రసంగం పైన ప్రధాన వార్త సాక్షిలో ఉంటే ఇక మీకు మాకు సామ్యం బౌద్ధం, మిస్ జపాన్ కియానా తుమితానట ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇందులో పాల్గొంటున్న వాళ్ళ పేర్లు చదివే ఒకసారి మిస్ వరల్డ్ లో వైవిధ్యమే అందం, మిస్ వియత్నాం అయితే ఇప్పటి వరకు ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి కదా. మిస్ వరల్డ్ పోటీల్లో ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ అయింది మన ఇండియా వాళ్ళే. మళ్ళా 6 సార్లు గెలిచారు. ఆ తర్వాత ఇంకో దేశం కూడా ఉంది వెనిజులాలో సమేదో, వాళ్ళు కూడా 6 సార్లు. మరి ఈసారి 7వసారి మన ఇండియా అమ్మాయి గుర్తుకు వస్తుందా రాదా చూడాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. సీజ్ ఫైర్ బుల్ జోష్ అట. ఏది మన అప్పుడు అందాలు కొలతలు ఉంటుండే, అంటే ఉంటుండట మొత్తం. అంతే నువ్వు శీతలు తయారైన ఈ కొలతల గురించి అందాల గురించి. అందాల పోటీలు అంటే అప్పుడు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇప్పుడు వ్యక్తిత్వానికి ఇస్తున్నారు. మళ్ళీ డ్రోన్ల కలకలం. సాంబా సెక్టార్లో నేలమట్టం చేసిన బలగాలు. చిన్న డ్రోన్లతో ఆందోళన అక్కర్లేదన్న సైన్యం. అమృత్సర్ హిరోషియాపూర్లో బ్లాక్అవుట్ అంట. చూపింది శాంతిలే, మరో యుద్ధమే వస్తే ఆ కథే వేరు. పాక్కు సైన్యం తీవ్ర హెచ్చరికలు, మర్చిపోలేని గుణపాఠం నేర్పామని చెప్పి ఆపరేషన్స్ డీజిల్ చెప్పినటువంటి మాట. ఇక అనుయుద్ధాన్ని యాపం, భారత్ పాక్ మధ్య సయోధ్య కుదిర్చామని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి వార్తను ఇక్కడ కవర్ చేసుకుంది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తను చూద్దాం. ఈ మారణకాండకు ప్రతీకారం ఏది? ఈ ప్రాణత్యాగాలకు ఫలితం ఎక్కడ? నమస్తే తెలంగాణ పేపర్లో ఈ వార్త నిజంగా ఒక చాలా అద్భుతమైన బాధ్యతతో రాసిన వార్త. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భార్యల కళ్ళ ముందే భర్తలను హతమార్చారు. బిడ్డల కళ్ళ ముందే తండ్రులు ప్రాణాలు విడిచారు. ముష్కరుల కర్కశత్వం చూసి దేశం మొత్తం నివెరపోయింది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను శిక్షించి న్యాయం చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేసింది. కనీసం ఆ 4 ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టలేదు. మరి ఆ ఆడబిడ్డల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకున్నది ఎక్కడా?
ఆపరేషన్ సింధూర్లో భాగంగా 5 జవాన్లు వీరమరణం పొందినట్టు సైన్యం అధికారికంగా ప్రకటించింది. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో అమాయక పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాళ్ళబేరానికి వచ్చిందని, కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని గొప్పలు చెప్పుకున్నా జవాన్ల మరణాలు ఆగలేదు. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మరో 2 జవాన్లు మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి. మరి దేశ రక్షణలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విరోచితంగా పోరాడి అసూలు బాసిన జవాన్ల త్యాగాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఫలితం ఎక్కడా? దాడులు ఆగింది ఎప్పుడు? జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో సోమవారం రాత్రి ఎగిరిన పాక్ డ్రోన్లు ప్రధాని మోడీ ప్రసంగించి గంట కూడా గడవక ముందుకే పంజాబ్లోని జలంధర్లో పాక్ డ్రోన్ ప్రత్యక్షమైంది. దాన్ని కూల్చివేసినట్టు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. అమృత్సర్లో బ్లాక్అవుట్ ప్రకటించడంతో అక్కడ దిగాల్సిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకే మళ్లించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో కూడా పాక్ ఆర్మీ డ్రోన్లు ఎగిరాయి. ఇండియా టుడే టీవీ వీటిని లైవ్లో చూపించింది. డ్రోన్ల భయానికి జమ్మూ రాజధాని ఎక్స్ప్రెస్లో లైట్లను ఆపేశారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. మంగళవారం జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లెహు, శ్రీనగర్, రాజ్కోట్కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. మోడీ ఫైర్ కాదు, సీజ్ ఫైర్. ప్రధాని మోడీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి. కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయట కనిపిస్తున్నది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. ప్రత్యర్థి పాక్కి కాళ్ళబేరానికి రప్పించామని మోడీ చెప్పిండు, కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకున్నది. ఉగ్రమూకలను తుదిముట్టించామని మోడీ చెప్పిండు, కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాళ్ళబేరానికి వచ్చిందని మోడీ చెప్పిండు, కానీ దాయాది ఇప్పటికే తల ఎగిరేస్తూనే ఉన్నది. టెర్రరిస్టులను గడగడలాడించామని మోడీ చెప్పిండు, కానీ మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ఇంకా సవాల్ విసురుతూనే ఉన్నారు. పాల్గాంలో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ చెప్పిండు, కానీ నవజంటలను కాల్చి చంపిన ముష్కర్లు ఇంకా చేతికి చిక్కనే లేదు. ఇక్కడ పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోడీ అంటున్నారు. రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు. గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు, ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ముక్తాయింపు శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు. సోమవారం ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి 2 గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చిందట. ఎట్లయిపోయింది భారత్ పరిస్థితి అని నమస్తే తెలంగాణ గుండెలు బాదుకుంటుంది. అణుబెదిరింపులకు భారత్ భయపడదు నాడు. కత్తి మొన చూపించో, అనుభవంతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి. అంటే యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు. ఉగ్ర స్థావరాలను పాక్ కూల్చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం చేసిండు. ఇక ఇదిట్లుంటే అమెరికా మా బాస్ కాదు, అమెరికాను భారత్ ఓ మిత్రుడిగా చూస్తుంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉన్నది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు. 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్స్తో నిన్న నేను చెప్పినటువంటి మాట. ఎందుకని పబ్లిక్ అంతా చూసిరు, మనమే చూడలేదు. వాణిజ్యం ఆపేస్తామని భారత్ పాక్ పై ఒత్తిడి తెచ్చిన, అనుయుద్ధం రాకుండా నేనే ఆపినా అని చెప్పి ట్రంప్. సో అక్కడ అప్పటి ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కంపేర్ చేస్తూ నిన్న సోషల్ మీడియాలో నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయాలని, ఈ వార్త వరకే మొత్తం అని చెప్పను, ఈ వార్త వరకు ప్రజల అభిప్రాయాన్ని కొంత ప్రతిబింబించింది. మొట్టమొదటిసారిగా ఈ 5-10 ఏళ్ళ జర్నీలో మొట్టమొదటిసారిగా నమస్తే తెలంగాణ పత్రికకు కితాబ్ ఎందుకు ఇస్తున్నంటే ఈ అంశం అంతే. సైన్యం విజయం, కేంద్రం విఫలం. త్రివిధ దళాల దాడితో పాక్ ఉక్కిరి బిక్కిరి. భారత్ పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ. తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు. 48 గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం. అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్, అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు? మోడీ ప్రభుత్వంపై విశ్లేషకులు విమర్శలు చేస్తూ ఉన్నారట. అసలు నిజంగా చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది ఇది. ఎవరిది విజయం, ఎవరిది అపజయం? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటికి వచ్చి మాదే విజయం అని బహిరంగంగా ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధాని మాట్లాడడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడి సైన్యం ఎందుకు సంబరాలు చేసుకున్నది? భారతదేశం ఎందుకు విస్మయంలో మునిగిపోయింది? అమెరికాకు, యుఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? మనం మాత్రం కాల్పుల విరమణకు కారణం ఎవరో ఎందుకు చెప్పలేకపోతున్నాం?
కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు. 3 రోజుల విఫల కథగా ఆపరేషన్ సింధూర్. లాజిక్ లేని ముగింపుతో మోదీ తప్పిదం. విజయవంతుల్లో ఓటమి ఒప్పుకుంటున్నాం. గతం నుంచి పాఠాలు నేర్వక అవే తప్పులా? పాక్ పై పైచేయి సాధించాక విరమణ దేనికోసం ఎందుకు ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాల్సిందే. జియో స్ట్రాటజిస్టు బ్రహ్మ చెల్లని సూటి ప్రశ్నలు. నమస్తే తెలంగాణతో సంభాషణ చేసిండట. ఇది ఆయనదే కాదు, అందరి ప్రశ్న అదే. ట్రంప్ పేరు చెప్పలేదేం? అమెరికా జోక్యం నిజమా అబద్ధమా? కాల్పుల విరమణపై వివరణ ఏది? ప్రధాని మోడీ నిలదీసిన కపిల్ సిబాల్. అసలు యుద్ధం ఎట్లా ఆగిపోయింది అది చెప్పాలి కదా. ట్రంప్కు అమ్ముడు పోయారా? సార్వభౌమాధికారంపై మోడీ సర్కార్ రాజీ. మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? మోదీ సర్కార్పై మండిపడ్డ శివసేన. మూడో దేశం జోక్యం నిజమేనా? అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే. అయితే అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలి. మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్. ఇక విద్యావంతుడే పాలకుడు కావాలి. పాలనాపరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం. వారు మాత్రమే సొంతంగా చర్చించగలరు, స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్షం. చదువుకున్నోడు పాలకుడు ఉంటే బాగుంటుందని సుబ్రహ్మణ్య స్వామి. 3 రైతుల ఆత్మహత్య, ఇప్పటికి రాలిన మట్టిపూలు 496. భారంగా మారిన పెట్టుబడి అప్పులు, వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం. మానుకోట, జనగామ, నిర్మల్. ఇగో ఈ పత్రికకు చెప్తా ఉంది. ఈ విషయంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తా అని ఎన్ని మాటలు చెప్పిండు. 5 ఏళ్ళు ఆకుంటూ వచ్చిండు. అంతో ఇంతో ఈ రేవంత్ రెడ్డి గారు 20,000 కోట్లు మాఫీ చేసిండు. రాగానే ఆ ఎడ్డో ఏం కష్టపడ్డో పడ్డట్టు తెచ్చిండు, చేసిండు. చేసినాక కూడా మళ్ళీ ఇదే చమత్కారాలు రాయబడుతుంది. కాకపోతే ఇంకో కొన్ని ఉన్నాయి, అవి వేసి పడేస్తే అయిపోతుండే. కానీ వడ్ల కుప్ప పైనే రాలిన రైతన్న అంటూ ఒక వార్త. ఇక నిధుల కోసం నయా ప్లాన్. టీజీఐఏసీ గుట్టుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు. గత నెల 15 ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఏసీ ఆధీనంలో 1.20 లక్షల ఎకరాల భూములు, కార్పొరేషన్ ఆస్తుల ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బాండ్లు జారీ చేసే నిధులు సేకరించేలా సన్నాహాలు. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇక అసాధ్యమట. ఇప్పుడు టీజీఐఐసీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేస్తున్నారు. సర్కార్నే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేయరు, అయిపోతుంది సపరేక. సర్కార్నే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేస్తారా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఈ దేశం తెలుసుకోవాల్సినటువంటి అనేక ప్రశ్నలకు మీ వాయిస్ కూడా తోడు కావాలి. సో ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్ తర్వాత కూడా మీకు అనుమానాలు ఉన్నాయంటే